History tells us that powerful people come from powerful places. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగైతే మీరు నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని, అలాగే టెంప్లెట్స్ని, లేకపోతే ఫాంట్స్ ఉంటే ఫాంట్స్ని, సో మొత్తం వాటైతే మీరు ఆ మెటీరియల్స్ని అయితే మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని అడ్మిషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అయితే యాప్ను ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే సో మొత్తం నేను డిస్క్రిప్షన్లో 5 ప్రాజెక్ట్ లింక్స్ ఇచ్చాను. షేక్ ఎఫెక్ట్, లొకేషన్, ఫైనల్ సిసి, బిట్ మార్క్, బర్త్డే డీప్ అని ఇచ్చాను. సో ఈ టైప్ బర్త్డే వీడియో అయితే విఐపీస్ లైక్ సీఎం, పిఎం, ఎమ్మెల్యేస్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ వీళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది. సో మీకు ఈ వీడియోని చాలా అంటే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూస్తే అర్థమవుతుంది ఎడిటింగ్ స్టెప్స్. సో ముందుగా మనం ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో బీట్ మార్క్ అయితే ఇలాగుంటుంది. సో మొత్తం ఆడియో ఫైల్ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గూగుల్ సెర్చింగ్ ఒకటి యానిమేషన్ వస్తుంది. తర్వాత ఇక్కడ డేట్ వస్తుంది, డేట్ అండ్ మంత్ పైన. సో మనం ఎవరిదైతే బర్త్డే వీడియో ఎడిట్ చేస్తున్నామో వాళ్ళ ఫోటో యానిమేషన్ ఇలాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సో ఫస్ట్ మనం టెంప్లెట్ అయితే యాడ్ చేసుకుందాం. సో క్లోజ్ ఇచ్చా నేను టెంప్లెట్ ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ మిడిల్లో అయితే ఒక లొకేషన్ వీడియో వస్తుంది, అంటే అర్త్ జూమ్ ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని ఎలా చేయాలో చెప్తాను. సో ఇక్కడ లొకేషన్ వీడియోని ఎడిట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఇక్కడ మనం టెంప్లెట్ని అయితే యాడ్ చేద్దాం. టెంప్లెట్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్తే ఆ టెంప్లెట్ అయితే ఇలాగుంటుంది. సో కేజీఎఫ్ డైలాగ్తో ఈ టెంప్లెట్ ఉంటుంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దీన్ని కిందకి తీసుకురండి. ఇక్కడ క్లూ ఉంది కదా, ఈ టెంప్లెట్ టెక్స్ట్ పైన అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని సో ఇదైతే ఇక్కడ వరకు అయితే ఎండింగ్ వరకు అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇదైతే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక ఫోటోని అయితే ఫోటోరూమ్ యాప్లోకి వెళ్ళి ఒక ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోటో ఉంది కదా, నరేంద్ర మోదీ సార్ ఫోటోస్ యూజ్ చేసి లాస్ట్ టైం బర్త్డే వీడియో ఎడిట్ చేసాను ఈ టైప్లో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే ఉంది కదా, సో పవన్ కళ్యాణ్ ఫోటో యూజ్ చేసి ఒక బర్త్డే వీడియో శాంపుల్ చేస్తా. సో ఫస్ట్ మరి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ డేట్ అండ్ మంత్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోండి. ముందుగా యాడ్ చేసుకొని ఇక్కడ మీరు టైప్ చేసి చేంజ్ చేసుకోవచ్చు డేట్ అండ్ మంత్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక ఫోటో చేంజ్ చేయాలి కదా, సో ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్తే సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, సో ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే ఇలా అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ ఫోటోని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా కిందకైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పెట్టుకొని సో సెప్టెంబర్ 2 రైట్, నేనైతే చేంజ్ చేస్తున్నా ఇక్కడ డేట్ని 2 సెప్టెంబర్. సో ఇలా మీరు జస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఒక ఫోటోని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. సో నార్మల్లీ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫోటో యాడ్ చేయాలి. ఇక్కడ ఈ డైలాగ్ అయితే వచ్చేస్తుంది, డైలాగ్ నో ప్రాబ్లం. డైలాగ్ తర్వాత ఒక ఫోటో యానిమేషన్ వస్తుంది. ఇక్కడ ఈ లేయర్స్ కింద అయితే ఫోటో రావాలి. ఇక్కడ ఈ 2 లేయర్స్ ఉంటుంది, ఇక్కడ రెక్టాంగిల్ 1, రెక్టాంగిల్ 2 కింద అయితే ఫోటో రావాలి. సో ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఫోటో, ఈ ఫోటో యాడ్ చేసుకొని కట్ చేసుకొని దీన్ని ఫిల్ చేసుకుందాం. ఫిల్ కంపోజిషన్ అయితే క్లిక్ చేసి ఫిల్ చేసుకొని ఈ ఫోటోని కింద లాస్ట్లో 2 లేయర్స్ కిందకైతే తీసుకురండి. 2 రెక్టాంగిల్స్ కిందకి తీసుకొచ్చి ఇంకొక ఫోటో ఇక్కడ యాడ్ చేయాలి. మళ్ళీ డైలాగ్ వస్తుంది. తర్వాత ఇంకొక ఫోటో ఇక్కడ యాడ్ చేయాలి, ఫుల్ స్క్రీన్ ఫోటో. నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తా. యాడ్ చేసుకొని ఈ లేయర్స్ కింద
ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ 8:10కి కట్ చేసుకొని లేయర్స్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి ఇక్కడ వరకు 9:10. లేకపోతే అలాగే ఉంచండి, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇలాగే ఉంచండి. సో ఇదైతే బీట్ మార్క్ వరకు ఉంది. జస్ట్ ఇలా ఫోటో యాడ్ చేసుకొని మీరు ఫోటోని అయితే కొంచెం జూమ్ చేయండి. సో ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఫొటోస్కి అయితే ఒక షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో సో ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఫస్ట్ ఫోటోకి షేక్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇప్పుడు యాడ్ చేసిన 2 ఫొటోస్కి అయితే నార్మల్ ఫొటోస్కి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ అలాగే ఇంకొక ఫోటోకి, ఈ ఫోటోకి సేమ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి 2 టైమ్స్ 2 ఫొటోస్కి పేస్ట్ చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ లొకేషన్ వీడియో ఒకటి చేయాలి. సో నేనైతే ఇక్కడ ఈ యాప్ అయితే చూడండి, ఇక్కడ గూగుల్ ఎర్త్ యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లో దొరుకుతుంది ఈ యాప్, గూగుల్ ఎర్త్ యాప్. సో దీంట్లో అయితే నేను ఎర్త్ జూమ్ వీడియోని అయితే స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని అక్కడ యాడ్ చేశాను. సో మీరు అయితే ఎవరిది బర్త్డే వీడియో చేస్తుంటారో వాళ్ళదైతే లొకేషన్ అంటే వాళ్ళ ఇది ఉంటుంది కదా, సో లొకేషన్ విలేజ్ పేరు కొట్టేస్తే అక్కడ వచ్చేస్తుంది. సో నేనైతే పవన్ కళ్యాణ్ అన్న బార్న్ ప్లేస్ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది. సెర్చ్ చేస్తే ఇలాగైతే వస్తుంది చూడండి. సో ఇక్కడ బాపట్ల. సో మీరు రికార్డ్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డ్ యాప్ని అయితే యూజ్ చేయండి, ఏదైనా ఒక యాప్ని. సో ఇలా పెట్టుకొని సో ఆల్రెడీ నేనైతే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ వచ్చేసి నేను చూపాను మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ చేసేది. సో ఇలా పెట్టేసుకొని మీరు ఇప్పుడు ఏదైనా యాప్ యూజ్ చేసి స్క్రీన్ రికార్డ్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మళ్ళీ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కింద రైట్ మార్క్ ఇచ్చేస్తే ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని అయితే కిందకి తీసుకురండి. ఇలా కింద ఈ ట్యాబ్ కిందకి తీసుకురండి. ఇలాగైతే రికార్డ్ అయిపోతుంది మొత్తం. రికార్డ్ అయిన తర్వాత సో ఇక్కడ లొకేషన్ ఉంటే ప్రెసెట్ లింక్ ఉంటుంది, లొకేషన్ ప్రెసెట్ లింక్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ బాక్స్ క్లిక్ చేసి ఈ కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఎలాగుంటుందంటే సో ఇలాగుంటుంది. సో ఇది రికార్డ్ చేసిన స్క్రీన్ రికార్డ్ వీడియో ఇది. సో ఇలా క్లిక్ చేశాను కదా. సో ఇదింత పార్ట్ మనకి అవసరం లేదు. ఈ ట్యాబ్ కిందకైతే వస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే కావాలి మనకి వీడియో. సో ఇక్కడ నుంచి దీన్ని కట్ చేసుకొని ఈ వీడియోని ఫస్ట్ పార్ట్ కట్ చేసుకొని సో ఇక్కడ వరకు అయితే స్టాప్. మనకి ఇంకా మిగతాది ఎక్స్ట్రా అవసరం లేదు. దీన్ని జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇలా స్క్రీన్ సెట్ చేసుకోండి. సో ఇలాగైతే రికార్డ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ని ఈ వీడియోని అయితే ఈ కెమెరా 2 ఉంది కదా, దాని కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చి ఇక్కడ నేను రెక్టాంగిల్ 1 ఇచ్చాను, దానికైతే విగ్నేట్ ఉంటుంది ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్ని అయితే డిలీట్ చేసుకోండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన వీడియోకి అయితే ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆ విగ్నేట్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈ వీడియోని అయితే జస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి మొబైల్లోకి. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బీట్ మార్క్లో లొకేషన్ ఉంటుంది కదా, లొకేషన్ టెంప్లెట్ అని నేను గ్లూ పెట్టాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని. సో ఇక్కడ లొకేషన్ వీడియో ఉంటుంది కదా, ఇక్కడ 11:25 ms దగ్గర ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఈ 3 ms ఈ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది, దీన్ని అయితే కంప్రెస్ చేసుకోండి. ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది, నో ప్రాబ్లం. సో దీన్ని అయితే కిందకి తీసుకురండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే ఒక డీపీ సైజ్ ఈ ఫోటోకి కావాలి కదా, ఈ ఫోటోకి అయితే ప్రెసెట్ లింక్ ఉంటుంది. బర్త్డే డీపీ అని పెట్టాను ప్రెసెట్ లింక్, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి
ఇక్కడ మీరు నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే సేమ్ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న, సో ఇలా అయితే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మెన్షన్ చేసుకొని ఇక్కడ గ్రూప్ అండ్ మార్చుకొని ఉంది కదా, అక్కడైతే ఫోటో చేంజ్ చేసుకోవాలి. సో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేస్తాను నేను, పవన్ కళ్యాణ్ అన్న ఫోటో. ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుందాం. ఈ ఫోటోని అయితే ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ లేయర్ ఈ ఫోటో కిందకి తీసుకురండి. కిందకి తీసుకొస్తే ఇలాగ వచ్చేస్తుంది. దీన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి, మీకు నచ్చేట్టుగా అడ్జస్ట్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో నేమ్ ఎడిట్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేసి జస్ట్ ఆ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ చేసుకోండి మొబైల్లోకి. ఇలా సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో ఇక్కడ ఇచ్చాను కదా, ఆల్రెడీ ఒక ఫోటో ఇచ్చాను, మోదీ సార్ ఫోటో, డిపి ఫోటో పెట్టాను. సో గ్లిచ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో బీజిఎం తగ్గట్టుగా గ్లిచ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా సెట్ చేశాను, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ బర్త్డే వీడియో. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, మోదీ సార్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా సింబల్ క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఎక్స్పోర్ట్ చేసిన ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇలా జస్ట్ మీరు రీప్లేస్ చేసుకోవాలి ఫోటోని. అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని జస్ట్ ఇక్కడ రీప్లేస్ చేయాలి, అంతే. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో ఇక్కడ నార్మల్ ఇంకా ఇక్కడ వరకు అయితే డైలాగ్ ఉంటుంది. ఆ టెంప్లెట్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఫస్ట్ యాడ్ చేసింది. ఇక్కడ నుంచి అయితే మీరు 16:10 నుంచి అయితే, సో ఇక్కడ 16:10 మిల్లీ సెకండ్స్ నుంచి అయితే ఒక 10 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. 10 అంటే 10 కాదు, 1. సో మొత్తం ఒక 7-8 ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను ఫటాఫట్ యాడ్ చేస్తా. నార్మల్లీ మీరు ఫొటోస్ సెలెక్ట్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా ఫిల్ చేసుకోండి సైజ్ తక్కువ ఉంటే. సో మొత్తం ఇక్కడ ఎండింగ్ వరకు అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో మొత్తం ఇలా ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ మీరు షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్లో షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. లాస్ట్ ఫోటో సెకండ్ ఫోటోది. ఈ ఫోటో క్లిక్ చేయండి, మోదీ సార్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్లో ఇప్పుడు యాడ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ అన్న ఫొటోస్కి అయితే జస్ట్ పేస్ట్ చేస్తూ పోండి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు ఫటాఫట్ ఎండింగ్ వరకు మొత్తం ఒక్క ఫోటోకి కూడా వదలకుండా మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే ఇలా ఫాస్ట్గా పేస్ట్ చేయండి. సో ఇలా పేస్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్లో సో ఈ మోదీ సార్ ఫోటో పైన ఒక లేయర్ ఉంటుంది, కట్టింగ్ షేప్లో వస్తుంది. అది ఆ లేయర్ని క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, 4th ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి సో లాస్ట్లో ఎండింగ్లో అయితే మీరు పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ యాడ్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేశారు కదా, ఆ ఫొటోస్ పైన అయితే ఆ లేయర్ని ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే ఆ లేయర్ పేస్ట్ అయిపోతుంది. ఇలా అయితే పేస్ట్ లేయర్ ఈ లేయర్ క్లిక్ చేస్తే పోతే ఆ లేయర్ పేస్ట్ అయిపోతుంది. సో ఇలా తక్కువ ఉంటే లెంత్ ఈ సింబల్ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా స్ప్లిట్ అవుతుంది. బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఇలా అయితే స్ప్లిట్ చేసుకోండి తక్కువ ఉంటే. సో ఇలా అయితే పెట్టేసుకోండి. ఇది తక్కువ చేసుకోండి, ఇలా తక్కువ చేసుకొని సో ఒకసారి చెక్ చేయండి మొత్తం పెట్టామో లేదో. ఓకే, ఆల్ ఓకే. మొత్తం అయితే
రెడీ అయింది. ఇలా అయితే మీరు బర్త్డే వీడియోని అయితే ఈ టైప్ బర్త్డే వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. సో లాస్ట్లో అయితే సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఫైనల్ సీసీ ఉంటుంది. ఆ సీసీ లేయర్స్ని జస్ట్ ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ అదే సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ 4 లేయర్స్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసేయండి. కాపీ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచనే సో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ వస్తుంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం సీసీ ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. ఎండింగ్ వరకు అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.